I would say Bharti is a part of me. Earlier, Srilila was the considered for the character. Then you played this character. Do you feel it's fortunate in your career? I think, sir, Pratikatha decides who's going to be the character, who's going to be the actor for the story. No matter how much I would want to be a part of a story, I think it's destiny's call. So I am definitely very fortunate. Yeah. అఖిల్ గారు హాయ్ సార్. ఎక్కడండి ఎక్కడ సార్? హలో. అఖిల్ గారు. యా సార్, యాక్చువల్గా మీరు నన్ను ఓన్ చేసుకోండి, నన్ను ఇంటికి తీసుకోండి అని చెప్పి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. యాక్చువల్గా మిమ్మల్ని సిసింద్రితోనే అందరూ ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు మా వాడు 6 కొట్టాలి అని మాత్రమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అక్కినేని ఫ్యాన్స్ కానీ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్. ఈ కంబ్యాక్ సినిమా కోసం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీకిషోర్ గారిని, అంటే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన్నే ఎందుకు తీసుకోవడం జరిగింది? పర్టికులర్గా ఆయనతో వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సో లాస్ట్ బిట్ ఆయనతో ఆయన్నే ఎందుకు మీ కంబ్యాక్ మూవీ కోసం పర్టికులర్? అంటే వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ అంటున్నారు, మీరే అంటున్నారు. కాకపోతే ఇంత బజ్, ఇంత పాజిటివిటీ ఏ సినిమా కానీ వచ్చిందని నాకు లేదు కదా. సో హీస్ క్రియేటెడ్ దట్. సో ఆల్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ హిస్ స్టోరీ. కంటెంట్ మాట్లాడుతుంది. సో నేను కథ విన్నప్పుడు కంటెంట్ స్పోక్ టు మీ, ద స్టోరీ స్పోక్ టు మీ, అండ్ అడిక్ట్ అయిపోయాను స్టోరీకి. ఆ కంటెంట్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, అసలు కొత్త డైరెక్టరా కాదా అనేది అదే థాటే లేదు. వీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వీ వెంట్ విత్ ఇట్ సీరియస్లీ. నౌ ఐ అండర్స్టాండ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఆయన ఎప్పుడు చూడేవారు కాదు. సో ఫస్ట్ టైం ఐ హవ్ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ వీ బోత్ వర్క్డ్ యాజ్ న్యూ కమర్స్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. అఖిల్ గారు ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ డ్రైవ్ చేయడం ఆపేసాను సార్, జెన్యూన్గా చెప్తున్నాను. కొంచెం కామ్ అయ్యాను. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ, వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. ఈ సినిమాకి ఏం నెసరీ నేర్చుకున్నాను. అండ్ ఐ థింక్ ద కామ్నెస్ is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు కామ్ అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down a little bit and think. And it happened to me. Gap కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆ క్వశ్చన్ అడగగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అఖిల్ గారు సార్ అంటే నాగ్ సార్కి కామన్ ఇలాంటి లుక్స్ చూడటం అంటే, కానీ అమల గారు మిమ్మల్ని ఆ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించారు అసలుకి? ఆమెకి ఎలా అనిపించింది అసలుకి? వెరీ హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే నేను చూపించాను అండ్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ తమన్ గారు వల్ల థియేటర్లో బాక్సులు బద్దలైపోతుండ్రు. అవును, అవి అయిపోతుంది, డోంట్ వరీ. దాంట్లో అసలు ఈ సినిమా కూడా స్కోర్ చూసే వస్తున్నాం, కాపీలు అన్నీ పంపించేసాం కదా. అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో దానికి బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. దిస్ సైలెన్స్ ఇస్ బిఫోర్ దిస్ స్టార్మ్. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు. ఈ హోల్డెడ్ హిస్ ఎమోషన్స్ వెరీ రైట్. ఐ నో వాట్ వీ ఆల్ వెన్ త్రూ లాస్ట్ 1.5 year. ఇట్ వాస్ క్రేజీ జర్నీ. అంటే మాకు తెలుసు కదా, ఒక సీజన్ సీసీఎల్లో ఉండే ప్రెషర్ సినిమాలో ఉండే లాస్ట్ 15 ఏళ్ళుగా తీసుకున్న ప్రెషర్ తీసుకుంటాం. అలా ఇట్స్ నాట్ ఈజీ, బట్ అఖిల్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. సార్ నాగార్జున గారు సార్, అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిరు లీక్స్ ఇస్తుంటారు సార్. చిరు లీక్స్ అని ఫ్యాన్స్కి
ఒక బూస్టప్ ఇస్తూ ఇచ్చేస్తుంటారు. చిరు లీక్స్ అని ఆ. మీరు మీ ఫ్యాన్స్కి 100 కింగ్ 100 లీక్స్ ఏమైనా నాగ్ లీక్స్ కింగ్ 100 లీక్స్ ఏమన్నా కావాలి అంటే ఇప్పటివరకు లెనిన్ మీద పడ్డాను, ఇప్పుడు అయింది కదండి, దాని మీద కొంచెం దృష్టి పెట్టి త్వరలో మీరు కూడా leak ఇస్తారు. ఐ విల్ స్టార్ట్ దాని ప్రమోషన్స్ కాదు, దాని గురించి చెప్పడం ఇప్పటివరకు మాట్లాడలా. నాగార్జున గారు సార్, Yeah. ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ చేశారు, ఫస్ట్ కట్ చూశాను ఇప్పుడే, విట్నెస్ చేస్తారు మీరు న్యూ అఖిల్ని అని. Yes. అగైన్ అదే చెప్తున్నారు మీ ట్వీట్లో కూడా, న్యూ అఖిల్ని విట్నెస్ చేస్తారని. సో ఎస్, నాకు ఎందుకంటే నాకు ఐ విట్నెస్డ్, నేను కొత్త న్యూ అఖిల్ని ఈ సినిమాలో విట్నెస్ చేశాను. అంటే కిషోర్ నందు నాకు కథ చెప్పినప్పుడు అసలు అఖిల్ అన్ని అర్బన్ క్యారెక్టర్స్ చేశాడు, దీంట్లో ఎట్లా సూట్ అవుతాడు అండ్ బట్ నాకు ఒక గొప్ప నమ్మకం, గట్టి నమ్మకం. నేను ఫస్ట్ జానకిరాముడు చేసినప్పుడు ఫిలిము, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ విలేజ్ రూరల్ ఫిలిమ్స్ అండ్ ఐ నో వాట్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్, నన్ను రూట్స్లోకి తీసుకెళ్ళింది. అండ్ సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం, నాకు బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడు చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్ అని చెప్తున్నాను. తమన్ గారు హాయ్. యాక్చువల్లీ బిఫోర్ ద నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా. సరే ఓకే, అంతా బాల్ అటువైపు ఉంది అనుకున్నానా, చెప్పు. బిఫోర్ ద రిలీజ్ అందరూ అఖిల్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు, అంటే ట్రైలర్ విట్నెస్ చేసిన వాళ్ళు అందరూ అండ్ ఇండస్ట్రీ పీపుల్ కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, మీరు ఫస్ట్ ఆడియన్ ఏ ఫిలింకైనా, మేము రేపొద్దు నుంచి వెళ్ళడం చూస్తాం, మీరు ఫస్ట్ చూడగానే లైక్ రీల్స్ వైజ్గా చూస్తుంటారు కదా, అఖిల్ పర్ఫార్మెన్స్ చూసి మీరు విట్నెస్ చేసి చెప్పండి. అదే బికాస్ 99 కొట్టి ఒక 5 బాల్ వేస్ట్ అయినా ఒక 100కి వెయిట్ చేస్తాం, అవుట్ అయిపోకూడదు, డెఫినెట్గా కొట్టేయాలి, ఆ 1 రన్ తర్వాత సెలబ్రేట్ చేయాలనుకుంటాం కదా, అదే ఫీల్. సో ఇప్పుడు 99 కొట్టేశాడు, రేపు ఒక్కరోజు ఒప్పుకుంటే 100 కొట్టేస్తాడు. సో మాకంతా క్రికెటే, మాకు అన్ని రిలేషన్, ఎవ్రీథింగ్ రిలేటింగ్ విత్ క్రికెటే. స్టూడియోలో కూడా అన్ని అంత క్రికెట్ జోన్లోనే ఉంటాం, అంత కంపారిజన్ విత్ క్రికెటే ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా ఫస్ట్ డే చూసేసినప్పుడే వి అండర్స్టాండ్. నేను అఖిల్ గారికి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నందు నా దగ్గరకు వచ్చాడు స్క్రిప్ట్ చెప్పడానికి. చెప్తే ఉండే ఈమోజీలో ఉండే అన్ని బాంబులు పంపించాను అఖిల్కి, ఉండే బాంబులు, కత్తిలు, కటార్లు అవన్నీ పెట్టి అఖిల్కి ఇంత పెద్ద మెసేజ్ పెట్టాను, ఈ సినిమా అసలు వదలదు, ఇది వేరే లెవెల్ ఫిలిం, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం, ఈ లెనిన్కి కాటన్ కూడా కలుపుదామని ఫిక్స్ అయిపోయాను.